పుట్టడమే గోల్డెన్ స్పూన్లో పుట్టిన ఒక అమ్మాయిని ఓ రాకుమార్తెలా బయట ప్రపంచం తెలియకుండా పెంచారు. ఆ అమ్మాయిని బయట వాళ్ళకి ఇస్తే బాగా చూసుకోరేమో అని తన బావకి ఇచ్చి పెళ్లి చేశారు. మరి తర్వాత కూడా ఆ అమ్మాయి జీవితం రాకుమార్తెలా ఉందా? పార్ట్ 2. రచయిత అంగులూరి అంజనీదేవి గారు. ఇక స్టోరీలోకి వెళితే, పెళ్లి కోసం పెద్దగా సెలవులు ఏం పెట్టుకోలేదు విక్రాంత్. పెళ్లి చేసుకుని వచ్చాక రోజు ఆఫీస్కి వెళుతున్నాడు. ఆహ్లాదకు ఉదయాన్నే నిద్రలేచి అలవాటు ఉంది. నిద్ర లేద్దామని నెమ్మదిగా కళ్ళు విప్పుతుంటే గుండె మీద ఏదో బరువుగా అనిపించింది. చేత్తో తడమగానే విక్రాంత్ తల తగిలింది. అతను బోర్లా పడుకొని సగం మనిషి ఆమె మీదనే ఉన్నాడు. అలా ఎప్పుడు పడుకున్నాడో ఆహ్లాదకు తెలియదు. ఆమె కదలగానే అతను కొద్దిగా లేచి మెల్లిగా పక్కకు జరిగి ఎప్పటిలా పడుకున్నాడు. బోర్లా పడుకొని ముఖం పెట్టడం వల్ల అతని నోటి తడికి చీర కొద్దిగా తడిసింది. లేవబోయింది. టైం 6 గంటలేగా, అప్పుడే లేచి ఏం చేస్తావ్? పొలం ఏమైనా వెళ్ళి పొలం పనులు చేయాలా? లేదు కదా. పాలు వస్తే నేను పడతానులే. మా చెల్లెలు రమ్య కాగబెడుతుంది. నువ్వు పడుకో అన్నాడు విక్రాంత్. వెంటనే ఆహ్లాదకు తన పెద్దమ్మతో తన తల్లి అన్న మాటలు గుర్తొచ్చాయి. చూడక్కా, విక్రాంత్ అయితేనే నా కూతురు ఆహ్లాదను బాగా చూసుకుంటాడు. అదే దాన్ని ఇంకెవరికి ఇచ్చి పెళ్లి చేసినా పొద్దున్నే నిద్ర లేపుతారు. ఆ పని ఈ పని చెబుతారు. అక్కడ ఊడువు ఇక్కడ ఊడువు అంటూ వెంటబడతారు. అది వండు ఇది వండు అని వేపుకు తింటారు. ఇక అది పని మనిషిలాగా పనులు చేసుకుంటూ ఆ స్టవ్ దగ్గరే పడుండాలి. అలా పడి ఉండాల్సిన కర్మ దానికేంటి? అసలే అది నేను ఎన్నో పూజలు చేస్తే పుట్టింది. అలాంటప్పుడు ఎవరో తెలియని చోట ఇచ్చే కన్నా మన కళ్ళ ముందు పెరిగినోడికి ఇవ్వడం మంచిది కదా. అడుగు కింద పెట్టకుండా చూసుకుంటాడు అని తన తల్లి పెళ్లికి ముందు మాట్లాడిన మాటలు వినడం వలన ఏమో ఇప్పుడు నిజంగానే నా బావ నన్ను అడుగు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు అనుకుంది ఆహ్లాద. విక్రాంత్ ఎప్పుడు చూసినా ఏం పని ఉంది నీకు? అప్పుడే ఎందుకు లేస్తావు? పడుకో అని అనడం కూడా ఆహ్లాదకు సంతోషంగా ఉంది. ఎంతైనా వీళ్ళు నా వాళ్ళు, నా రక్తం అనుకుంది. విక్రాంత్ ముఖం పెట్టిన గుండె దగ్గర ఇంకా తడిగా వాసనగా ఉన్న నా భర్తేగా ఆరిపోతుందిలే. ఇప్పుడు నేనొక రైల్వే ఎంప్లాయ్ భార్యని, కాయా కష్టం చేసే వాళ్ళలాగా అప్పుడే ఎందుకు నిద్రలేవడం? పడుకుంటాను అని కళ్ళు మూసుకుంది. ఉదయాన్నే కిటికీలో నుంచి వచ్చే గాలికి రాత్రి కన్నా ఇంకా బాగా నిద్ర పట్టింది ఆహ్లాదకు. విక్రాంత్ ఆఫీస్కి వెళ్లే ముందు నిద్రలేచి స్నానం చేశాడు. తన చెల్లెలు రమ్య ఇచ్చిన పాలు తాగాడు. అతను పాలు తాగుతుంటే రమ్య కాఫీ చేసుకుని తాగింది. అన్నయ్య, నువ్వు టిఫిన్ తింటావా? చేస్తాను అంది రమ్య. తినాలనిపించట్లేదమ్మా. చేయొద్దులే. కొద్దిసేపు అయ్యాక నేను ఆఫీస్లో ఏమైనా తెప్పించుకుని తింటాను. నువ్వు మన ఎదురింటిలో ఉన్న బామ్మగారితో మార్కెట్కి వెళ్తావేమో. డబ్బులు ఇవ్వనా అన్నాడు జేబులో నుంచి డబ్బులు బయటికి తీసి. అలాగే అన్నయ్య అంటూ రమ్య అతను ఇచ్చిన డబ్బులు తీసుకుంది. విక్రాంత్ ఆఫీస్కి వెళ్ళాడు. ఆహ్లాద ప్రశాంతంగా నిద్రపోతుంది. రమ్య క్యారీ బ్యాగ్ పట్టుకొని ఆహ్లాదను నిద్ర లేపకుండానే బయట తాళం పెట్టి మార్కెట్కు వెళ్ళింది. రమ్య మార్కెట్ నుండి ఇంటికి వచ్చింది. మార్కెట్కి వెళ్లే ముందు బామ్మ పెట్టిన ఉప్మా తిన్నది రమ్య. ఇక వంట చేయాలని బియ్యం కడుగుతుంటే పక్కనున్న ప్లేట్ జారి కింద పడింది. ఆహ్లాద ఉలిక్కిపడి నిద్రలేచింది. టైం చూస్తే 11 అయింది. ఆహ్లాద లేచి వంటగదిలోకి వెళ్ళింది. అయ్యో, నువ్వెందుకు వచ్చావు వదినా వంటగదిలోకి? నేను ఉన్నాను కదా. వంట నేను చేస్తానులే. అయినా నేను మా అన్నయ్య నిన్ను పనులు చేయిస్తామా? వెళ్ళి పడుకో అంది రమ్య. ముఖం కడుక్కో, కాఫీ ఇస్తాను అని అనలేదు. ఆహ్లాద కూడా నాకు కాఫీ కావాలి అని అడగలేదు. ఇస్తే మాత్రం ఆహ్లాద కాఫీ తాగేది. ఎందుకంటే ఆహ్లాదకు అడగడం రాదు. ఫ్రెష్ అప్ అయి వచ్చి కొన్ని ఫ్యాన్సీ చీరలకు ఐరన్ చేద్దామని ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఐరన్ షాప్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళింది ఆహ్లాద. వాళ్ళు చీరలు తీసుకుని చీరలన్నీ నీట్గా ఐరన్ చేసి పెడతాము, రేపు రండి మేడం అన్నారు. అలాగే అని చీరలు అక్కడ పెట్టి ఇంటికి వెళ్ళింది ఆహ్లాద. ఆహ్లాదను చూడగానే చెబితే నేను వచ్చేదాన్ని కదా వదినా, నువ్వు ఎందుకు వెళ్ళడం? పెళ్ళికి ముందు నువ్వెప్పుడైనా కాలేజీకి తప్ప బయటికి వెళ్ళావా? ఇప్పుడు ఇలా వెళ్ళావని తెలిస్తే మా అన్న ఏమంటారు అంది రమ్య చిరాగ్గా ముఖం పెట్టి. ఏమంటాడు అని అడగలేదు ఆహ్లాద.
ఇదంతా వీళ్లకు నా మీద ఉన్న ప్రేమ, జాగ్రత్త. అందుకే నన్ను బయటకు వెళ్ళనివ్వడం లేదు. మా నాన్నకు బాగా భయపడతారు వీళ్ళు అని మాత్రం అనుకుంది మనసులో. తెల్లవారింది. అంతవరకు పడుకొని ఉన్న ఆహ్లాద విక్రాంత్ ఆఫీస్కి వెళుతుంటే చూసి సడన్గా ఏదో గుర్తొచ్చినట్లు లేచింది. ఒక్క నిమిషం బావా అంటూ దగ్గరికి వెళ్ళింది. విక్రాంత్ నోటితో మాట్లాడకుండా ఏంటి అన్నట్లు ఆహ్లాద వైపు చూశాడు. రమ్య వంటగదిలో ఉన్న వాళ్ళనే గమనిస్తుంది. నిన్న నా శారీస్ తీసుకెళ్ళి ఐరన్ షాప్లో ఇచ్చాను బావా, ఇవాళ తెచ్చుకుంటాను, డబ్బులు ఇవ్వు అంటూ ఎంత కావాలో అడిగింది. చాలా కష్టంగా పర్సులో నుంచి డబ్బులు తీసి ఇప్పుడు ఆ చీరలకు ఐరన్ లేకుంటే ఏమి, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. ఆహ్లాద అతను డబ్బులు ఇస్తాడేమో తీసుకుందామన్నట్లుగా అతని చేతి వైపే చూస్తున్నా ఆమె మనసు మాత్రం బావ అంటున్నది నిజమే కదా, అనవసరంగా చీరలు తీసుకెళ్లి షాప్లో ఇచ్చి వచ్చాను, బావకు తెలిసినంతగా నాకు తెలియదు అని అనుకుంది. ఆహ్లాద అలాగే నిలబడి ఉన్న అతను చూడలేదు. ఎటో చూస్తూ డబ్బులు తన చేతికి ఇవ్వకుండా స్టూల్పై పెట్టాడు. ఆహ్లాద ఆ డబ్బులు ఎంత అయిష్టంగా ఇచ్చాడో తెలుసుకోలేకపోయింది. కానీ పెళ్లికి ముందు విక్రమ్ సువర్ణతో చెప్పినట్లు ఆఫీస్ నుండి 5 గంటలకు ఇంటికి రావడం లేదు. ఆ విషయం అతను ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పటి నుండి అతనితో ఉంటున్న రమ్యకు తెలుసు. ఆహ్లాదకు అది తెలియక ఒకరోజు ఇంత టైం వరకు ఆఫీస్లోనే ఉంటావా బావా అని అడిగింది. అవును మరి, రైల్వే జాబ్ కదా, పనులు ఉంటాయి, నీలాగా హాయిగా ఇంట్లో ఉంటే కుదురుతుందా అన్నాడు. వెంటనే అవును కదా, మా బావ ఎంత కష్టపడుతున్నాడు అనుకుంది. మళ్ళీ అడగలేదు. రోజు అతను వచ్చేసరికి డోర్ తీయడం, ఇక ముందు ఆహ్లాద పని అన్నట్లుగా ఆ పని ఆహ్లాదకు అప్పచెప్పి హాయిగా నిద్రపోతుంది రమ్య. రాత్రి కూడా అలాగే నిద్రపోయింది. ఉదయం నిద్ర లేవగానే నిన్న ఆహ్లాద లాండ్రీ షాప్కి వెళ్ళడం విక్రాంత్తో చెప్పింది రమ్య. అతను మౌనంగా ఉండడం చూసి అన్నయ్య, వదిన ఏమైనా నీలాగా ఆఫీస్కి వెళ్తుందా, ఇప్పుడు ఆమె చీరలకు ఐరన్ దేనికి, ఎవరైనా చూస్తే విక్రాంత్ భార్యను మేము అక్కడ చూసాం ఇక్కడ చూసాం అని అనుకోరా, ఈ చుట్టుపక్కల ఊర్లలో వాళ్ళ నాన్నకు ఎంత పేరుంది, అలా బయట కనిపిస్తే ఏం బాగుంటుంది, దీన్ని ఇలాగే వదిలిస్తే రేపు కూడా ఇంకేదో పని ఉందని నువ్వు ఆఫీస్కి వెళ్ళాక మళ్ళీ బయటకు వెళుతుంది. అయినా ఇప్పుడేం తొందర వచ్చింది ఆ చీరలకి, వదినకు నువ్వు కొంచెం భయం చెప్పు అన్నయ్య, నీ భయం లేకపోతే ఇక మనం పట్టలేం వదినను అంది రమ్య. అదంతా విని మర్చిపోతాడేమో అని అదే విషయాన్ని చాలాసార్లు చెప్పింది రమ్య. ఎప్పుడైనా అంతే, చెప్పిందే చెప్పి తను చెప్పదలుచుకున్న విషయాన్ని బాగా హైలైట్ చేస్తుంది. చెప్పిన విషయాన్ని విన్నవాళ్ళు మర్చిపోకుండా చేస్తుంది. చదువుకోకపోయినా దేన్ని హైలైట్ చేయాలో దాన్ని హైలైట్ చేసి చూపించడంలో గొప్ప ఘటికురాలు. రమ్య చెప్పింది విన్నాక ఆహ్లాద మీద బాగా కోపం వచ్చింది. విక్రాంత్కి రమ్య కానీ వాళ్ళ అమ్మ కానీ ఏం చెప్పినా ఇంట్రెస్టింగ్గా వింటాడు. అతని దృష్టిలో వాళ్ళు మాత్రమే తెలివైన వాళ్ళు, నమ్మదగిన మనుషులు. వారం రోజుల తర్వాత రమాకాంతం వచ్చింది. రమ్య ఇచ్చిన నీళ్లు తాగి వంటగదిలో కూర్చుంది. విక్రాంత్ అప్పుడే స్నానం చేసి వచ్చి తల్లిని చూశాడు. అమ్మ, ఎప్పుడు వచ్చావు అన్నాడు. విక్రాంత్ సంతోషంగా ఆశ్చర్యంగా, ఇప్పుడే వచ్చాను నాన్న, నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా అంది. లేదమ్మా, ఇప్పుడు వెళ్ళాలి అంటూ వెళ్ళి గబగబా డ్రెస్ వేసుకుని వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు. ఏంటమ్మా సంగతులు, ఎలా ఉన్నావు అంటూ తల్లి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు విక్రాంత్. తన 5గురు పిల్లల్లో విక్రాంత్కి తనంటే ఎక్కువ ప్రేమ అని ఆమెకు తెలిసినా దాన్ని ఎప్పుడూ బయటకు చెప్పుకోదు, ఒప్పుకోదు కూడా. పెద్ద కొడుకుకి చిన్న కొడుకుకి మాత్రమే తనంటే ప్రేమ అనుకుంటుంది. వాళ్ళతోనే ప్రేమగా ఉంటుంది. రవిని చదివిస్తున్నావు కదా నాన్న, ఈ నెల డబ్బులు పంపావా, ఎలా ఉన్నాడు అని అడిగింది రమాకాంతం. పంపానమ్మా, ప్రతి నెల నేను శాలరీ తీసుకోగానే సగం శాలరీ రవికి పంపుతున్నాను. వాడి దిగులు నువ్వేం పెట్టుకోకు, వాడు బాగానే ఉన్నాడు అన్నాడు విక్రాంత్. దిగులు ఎందుకు నాన్న అంది రమాకాంతం. విక్రాంత్ ముందు అలా నటిస్తుంది, కానీ బయట చెప్పేటప్పుడు మాత్రం తన చిన్న కొడుకు రవికుమార్ ఇంటింటికి పేపర్లు వేసి పాల ప్యాకెట్లు వేసి చదువుతున్నాడు అని చెబుతుంది. విక్రాంత్ చదివిస్తున్నాడని చెప్పదు. అందుకే రవిని విక్రాంత్ చదివిస్తున్నాడని ఎవరికీ తెలియదు. సరే అమ్మా, అన్నయ్య వదిన ఎలా ఉన్నారు అని అడిగాడు.
ఎలా ఉన్నారంటే ఏం చెప్పను నాన్న. తిండికి కూడా కష్టంగా ఉంది వాళ్లకు. నీ దగ్గరికి వెళుతున్నానని చెప్పగానే తమ్ముణ్ణి డబ్బులు అడిగి తీసుకురామ్మా అన్నాడు. నేను సరే అన్నాను. నిన్ను చెల్లిని చూశాను కదా, ఇక వెళ్తాను. నువ్వు డబ్బులు ఇస్తే తీసుకెళ్ళి మీ అన్నయ్యకు ఇస్తాను అంది రమాకాంతం. మొన్ననే కదా అమ్మ రాఘవేంద్ర మామ వదినకు పెళ్లిలో ఇచ్చిన 3 వరసల గోల్డ్ చైను వాళ్ళు బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుంటే ఆ లోన్ నేను కట్టాను. అది కట్టేంత వరకు నువ్వు నాకు ఊపిరాడనివ్వలేదు. నీ బాధపడలేకనే కట్టాను అన్నాడు విక్రాంత్. కట్టావులే నాన్న, నువ్వు కట్టకపోతే ఎవరు కడతారు? అయినా నీకేం బాధ, డబ్బులు ఉన్నోడివి అంది రమాకాంతం. విక్రాంత్, నువ్వు చాలా ఉన్నోడివి, డబ్బులు ఉన్నవోడివి అని అంటే చాలు విక్రాంత్ పొంగిపోతాడు. నేనెంత, నా జీతం ఎంత అని మాత్రం అనుకోడు. ఇప్పుడు ఆ చైను వాళ్ళ దగ్గర లేదు విక్రాంత్, మళ్ళీ బ్యాంకులో పెట్టి లోన్ తీసుకున్నారు. ఇప్పుడేమో డబ్బులు లేవు అంటున్నారు అంది రమాకాంతం. నా దగ్గర కూడా లేవమ్మా, జీతం తీసుకోగానే తమ్ముడికి పంపాను, ఇప్పుడు ఇవ్వలేను అన్నాడు. విక్రమ్, ఇవ్వలేనని నువ్వు అనాల్సిన మాట కాదురా. ఎంతైనా నువ్వు పెళ్ళయ్యాక బాగా మారిపోయావు. పెళ్ళికి ముందు ఇలా అనేవాడివి కాదు. మీ అన్నయ్య అంటే నీకు ఉండే ప్రేమ ఇదేనా అంది రమాకాంతం. ప్రేమ లేదని నేను అన్నానా అమ్మా? ఉంటే ఏది, తోడబుట్టిన వాళ్ళు కష్టాల్లో ఉంటే ఆదుకోకుండా ఉంటారా? ఎవరైనా డబ్బులు అడగగానే లేవంటారా? ఎవరి సంగతి ఏమో కానీ నువ్వు అలా అనొద్దు నాన్న. మీ ముగ్గురు అన్నదమ్ములలో ఇప్పుడు బాగుండేది నువ్వే. వాళ్ళను నువ్వే పైకి తీసుకురావాలి. వాళ్ళు బాగుంటే నువ్వు బాగున్నట్లే. ఎప్పటికైనా మీరంతా బాగుండాలి. అయినా నీ దగ్గర డబ్బులు లేకపోవడం ఏమిటి? మొన్ననేగా పెళ్ళయింది. మీ మామ నీకేం ఇవ్వలేదా అంది ఆరగా రమాకాంతం. విక్రాంత్ మాట్లాడలేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇస్తాడట? ఉన్న ఆస్తినంతా నెత్తినేసుకొని పోతాడా అంది కోపంగా. తల్లికి కోపం వస్తే తట్టుకోలేము అని తెలిసినా మౌనంగా ఉన్నాడు విక్రాంత్. అసలు ఆ ఆస్తి చూసే కదరా మనం ఇన్ని రోజులు ఆ ఇంటిని కనిపెట్టుకుని ఉన్నాం. రంగు తక్కువని తెలిసిన ఆహ్లాదను పెళ్లి చేసుకున్నాం అంది రమాకాంతం. అదిరిపడి చూశాడు విక్రాంత్. ఆహ్లాద రాకుమార్తెలాగా ఉంటుంది, రాకుమార్తెలా పెరిగింది అని అందరూ అంటుంటే విన్నాడు. కానీ ఆహ్లాద రంగు తక్కువ అన్న ఆలోచన విక్రాంత్కి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు తల్లి అలా అనడంతో వచ్చింది. వెంటనే ఆహ్లాదను గుర్తు చేసుకున్నాడు. రంగు తక్కువైనా బాగానే ఉంది కదా అనుకున్నాడు. ఎంత బాగున్నా రంగు తక్కువే కదా అని కూడా అనుకున్నాడు. రమ్య కల్పించుకొని, అమ్మ రంగంటే గుర్తొచ్చింది. మొన్న ఎదిరింటి బామ్మ ఏమన్నదో తెలుసా? వాళ్ళ మనవడు కూడా పెళ్లికి ముందు అన్నయ్యలాగే లేటుగా ఇంటికి వచ్చేవాడట. ఇప్పుడు అందమైన భార్య రావడంతో ఆఫీస్ నుండి 5 గంటలకే ఇంటికి వస్తున్నాడట. వదిన అందంగా లేకపోవడం వల్లనే అన్నయ్య లేటుగా ఇంటికి వస్తున్నాడని చెప్పకనే చెప్పింది. నాకేం మాట్లాడాలో తెలియలేదు. అసలు అందంగా లేని వదినను ఎందుకమ్మా చేసుకోవడం? ఆస్తి కోసమేగా అంది. నిజానికి విక్రాంత్ తన ఫ్రెండ్స్తో రిక్రియేషన్ క్లబ్లో కూర్చొని సరదాగా టైంపాస్ చేసి ఇంటికి ఆలస్యంగా రావడానికి తన భార్య అందంగా లేదన్నది మాత్రం నిజం. అతని ముఖం వెంటనే కల తప్పింది. అంతా మన కర్మ. నువ్వు ఆహ్లాద గురించి వదిలే రమ్య. నువ్వు చెప్పరా విక్రాంత్, నిజంగానే మీ మామ నీకేమీ ఇవ్వలేదా? ఇవ్వకుండా ఎలా ఉంటాడు? ఇచ్చాడనే అనుకున్నానే. ఇవ్వకపోతే మరి మీ చిన్నత్త నాగేశ్వరి నాతో ఎందుకు అలా చెప్పింది అంది రమాకాంతం. ఏం చెప్పిందమ్మా నాగేశ్వరి అత్త అన్నాడు ఆసక్తిగా విక్రాంత్. ఏముంది, మీ మామ అంతా ఖర్చు పెట్టి మీ పెళ్లి చేసింది కాక ఉమ్మడి డబ్బును తమ్ముడికి తెలియకుండా లక్షలు లక్షలు తెచ్చి నీ అకౌంట్లో వేశాడట. చివరికి పెళ్లిలో ఆహ్లాదకు వచ్చిన చదివింపు డబ్బులు కూడా నీకే ఇచ్చాడట. ఏడ్చి చస్తుంది నాగేశ్వరి. అందరితో చెబుతుంది. నువ్వేమో డబ్బులు లేవు అంటున్నావు అంది రమాకాంతం. వెంటనే రమ్య కల్పించుకొని, అమ్మా నువ్వు చిన్నత్త మాటలు పట్టించుకోకు. ఆ ఆస్తి అంతా రాఘవేంద్ర మామ సంపాదించినదే. ఆమె ఏదో తన పుట్టింటి నుండి తెచ్చినట్లు మాట్లాడుతుంది. అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టాలని చూస్తుంది అంది. నువ్వు ఉండవే రమ్య, నువ్వు చెప్పు విక్రాంత్, మీ చిన్నత్త చెప్పింది నిజమే కదా అంది సూటిగా కొడుకు కళ్ళల్లోకి చూసి రమాకాంతం.
ఇదంతా ఎందుకమ్మా? నీకు ఇప్పుడు డబ్బులు కావాలి అంతే కదా? ఎంత కావాలో చెప్పు, ఇస్తాను అన్నాడు. అంటే నా దగ్గర దాస్తున్నావా? మీ మామ ఎంత ఇచ్చాడో నాకు చెప్పవా? చెప్పు విక్రాంత్. నాకు చెప్పడానికి ఏమి? మీ అమ్మ దగ్గర కూడా నీకు దాపరికమా? ఆయన ఎంత ఇచ్చినా అదంతా మనకేగా అంది. మరి అలాంటప్పుడు ఎందుకమ్మా ఇదంతా? ఆయనేమైనా నన్ను తినమని ఇచ్చాడా? వాళ్ళ కూతురి కోసం ఇచ్చాడు. అయినా నేను నీకు డబ్బులు ఇస్తున్నాను కదా, తీసుకెళ్ళి అన్నయ్యకు ఇవ్వు అన్నాడు. అది కూడా నిజమే. ఆయన ఎంత ఇస్తే నాకెందుకు? నాకు కావలసింది డబ్బులు. ఎంత కావాలో ఇస్తానంటున్నాడు. ఇవ్వనంటే కదా గొడవ పెట్టుకోవాలి అని మనసులో అనుకుని ఎంత కావాలో వెంటనే చెప్పింది. అంత ఎందుకు అని అడగలేదు విక్రాంత్. అడిగితే తల్లి ఎంత రచ్చ చేస్తుందో అతనికి తెలుసు. ఆమెకు అడిగినంత ఇస్తేనే తృప్తి పడుతుంది. అందుకే లేచి బీరువాలో నుంచి డబ్బులు తెచ్చి తల్లికి ఇచ్చాడు. డబ్బులు తీసుకొని సరే ఇక నేను వెళ్ళొస్తాను, మీరు జాగ్రత్త అంటూ లేచింది. పడుకొని ఉన్న కోడలి వైపు చూడకుండా నిద్రలేపి పలకరించకుండా ఊరెళ్ళింది రమాకాంతం. కొద్ది రోజులు గడిచాక రమాకాంతం మళ్ళీ వచ్చింది. మా అన్న దగ్గర, తమ్ముడు దగ్గర గొడ్డు చాకిరి ఎప్పుడూ ఉండేదేలే. ఈసారి అప్పుడే వెళ్ళను, కొద్ది రోజులు ఉంటానురా అని విక్రాంత్తో చెప్పింది రమాకాంతం. విక్రాంత్ నవ్వి, అలాగే అమ్మ, నేను వద్దన్నానా? నువ్వే మీ అన్నను తమ్ముడిని వదిలి రాలేకపోతున్నావు. నీకు ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి అనిపిస్తే అన్ని రోజులు ఉండు. ఎప్పటికీ నా దగ్గరే ఉంటానన్నా ఉండు అన్నాడు ప్రేమగా. చుట్టూ ఎందరున్నా అతనికి తల్లి మీదనే ప్రేమ ఎక్కువ. సరే నాన్న అంటూ రమ్యతో కలిసి గబగబా వంట చేసింది రమాకాంతం. విక్రాంత్ని ఆఫీస్కి పంపించి రమ్యను తీసుకుని మార్నింగ్ షోకి వెళ్ళింది. ఎప్పటిలాగే ఆహ్లాద లోపల పడుకొని ఉంది. బయట తాళం పెట్టుకుని వెళ్ళారు. వాళ్ళు ఎప్పుడు బయటకు వెళ్ళాలన్నా అలాగే చేస్తారు. ఆహ్లాద లేచినా అన్నీ లోపలే ఉంటాయి. కాబట్టి ఆహ్లాదకు బయటకు వెళ్ళాల్సిన అవసరం రాదు, వెళ్ళదు కూడా. ఎందుకంటే తనకి చిన్నప్పటి నుండి ఇది కావాలి అని అడగకముందే అన్నీ తన కళ్ళ ముందు ఉంచేవాడు వాళ్ళ నాన్న. వాళ్ళు అలా వెళ్ళగానే నాగేశ్వరి హాస్పిటల్లో చూపించుకోవాలని ఊరు నుండి వచ్చింది. తలుపులకు తాళం వేసి ఉండడం చూసి నిశ్చేష్టమైంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మా వదిన కూడా ఇక్కడే ఉందిగా, నాకు తెలిసి పెళ్ళిళ్ళు కూడా లేవు అనుకుంటూ తాళం పట్టుకొని లొడాలొడా కదిలించింది. ముఖం కడుక్కుందామని వాష్ బేస్ దగ్గరికి వెళుతున్న ఆహ్లాద ఆగి, ఎవరు అంది గట్టిగా. అమ్మ ఆహ్లాద, నేనమ్మా మీ పిన్నిని. నువ్వు లోపలే ఉన్నావా? మరి బయట తాళం ఉందేమిటి అంది నాగేశ్వరి గట్టిగా, తలుపుకు దగ్గరగా నోరు పెట్టి. ఆహ్లాద వెంటనే తలుపు దగ్గరికి వచ్చి, అయ్యో పిన్ని, తాళం పెట్టారా? వాళ్ళు ఎక్కడికో వెళ్ళుంటారు పిన్ని, వస్తారులే అంది ఆహ్లాద. నిన్ను లోపల పెట్టి తాళం పెట్టడం ఏమిటి? వాళ్ళు మనుషులా ఇంకేమైనా? ఇది మీ నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? వాళ్ళను బ్రతకనిస్తాడా అంది వాళ్ళ మీద కోపంతో నాగేశ్వరి. అయ్యో పిన్ని, ఇది నాన్నకేం చెప్పకు, నాకేం కాదు, నేను లోపల బాగానే ఉన్నాను అంది కంగారుగా. ఆహ్లాద, ఇప్పుడు నేను ఎలా రావాలి లోపలికి? రాయి తెచ్చి తాళం పగలగొట్టనా? అసలే నాకు దాహంగా ఉంది అంటూ రాయి కోసం అటూ ఇటూ చూసింది నాగేశ్వరి. కిటికీలో నుంచి నీకు వాటర్ ఇస్తాను ఉండు పిన్ని అంది ఆహ్లాద. వద్దు, ఎవరికో ఇచ్చినట్లు నన్ను బయట పెట్టి నీళ్లు ఇస్తావా? నన్ను ఎవరనుకున్నావు? రాఘవేంద్ర మరదల్ని. నాకు కూడా ఆయనకున్నంత పౌరుషం ఉంది. నాకు నీళ్లు వద్దు, ఏం వద్దు, ఇక్కడే కూర్చుంటాను, వాళ్ళు వచ్చాకే లోపలికి వస్తాను అంటూ వెళ్ళి అక్కడే మెట్ల మీద చేత్తో అటూ ఇటూ తుడుచుకుని కూర్చుంది. నాగేశ్వరి కూర్చున్నంతసేపు ఆహ్లాద గురించే ఆలోచిస్తూ కూర్చుంది. కొద్దిసేపయ్యాక చేతులు ఊపుకుంటూ సినిమా ఎలా ఉందో చెప్పుకుంటూ వచ్చారు రమాకాంతం, రమ్య. నాగేశ్వరిని చూడగానే, నువ్వు ఎప్పుడు వచ్చావు నాగేశ్వరి? నేను లేకుండా నువ్వు వస్తే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? మా సువర్ణ వదిన ఒక్కటే చేయగలదా? ఒక్కోసారి మరీ బుద్ధిలేని పని చేస్తుంటావు నువ్వు అంది మందలింపుగా రమాకాంతం. ఈవిడ గారికి వదిన మీద ఉన్న ప్రేమ నా మీద లేదు, ఎందుకుంటుంది? ఎంతైనా ఆమె ఇప్పుడు వియ్యపురాలు కదా అని అనుకుంటూ రమ్య తాళం తీయగానే లోపలికి వెళ్ళింది నాగేశ్వరి. నేను ఊరికి నా కూతురి ఇంటికి తినిపోదామని రాలేదులే వదిన, కడుపులో నొప్పి వస్తుంటే హాస్పిటల్లో చూపించుకుందామని వచ్చాను. మా బావతో చెప్పి వచ్చానులే, ఆయన వెళ్ళమంటే వచ్చాను.
వెళ్ళమనేదాకా బ్రతిమాలుకున్నాను. అవసరం నాది కదా అంది వెనుక వైపున ఉన్న కుళాయి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటూ నాగేశ్వరి. రమ్య నాగేశ్వరికి అన్నం పెడుతుంటే, నాకు కూడా పెట్టు రమ్య, నేను ఊరు వెళ్ళాలి. మీ నాగేశ్వరి అత్తను 2 రోజులు ఉంచుకొని పంపు. తొందర ఏం లేదు, నేను వెళుతున్నాను కదా అంటూ రమ్య పెట్టిన అన్నం, కూరలు, పెరుగు గబగబా తిని బస్టాండ్కి వెళ్ళి బస్సులో కూర్చొని ఊరు వెళ్ళింది రమాకాంతం. ఒకరోజు గడిచింది. రెండో రోజు విక్రాంత్ నాగేశ్వరిని తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించాడు. రేపు ఇంకా కొన్ని టెస్టులు చేయాలని విక్రాంత్తో చెప్పారు డాక్టర్. విక్రాంత్, సరే డాక్టర్, అత్తయ్యను రేపు ఇదే టైంకి తీసుకొస్తాను అని డాక్టర్తో చెప్పి నాగేశ్వరిని తీసుకెళ్ళి ఇంట్లో వదిలి టైం చూసుకున్నాడు. నేనింకా ఆఫీస్కి వెళ్తాను చిన్నత్త అంటూ ఆఫీస్కి వెళ్ళాడు విక్రాంత్. అబ్బా, ఈ హాస్పిటల్కి వెళ్ళాలంటేనే నాకు ప్రాణం మీదకు వస్తుంది, ఒళ్ళంతా చిరాగ్గా ఉంది అంటూ గబగబా బాత్రూంలోకి వెళ్ళి తలస్నానం చేసి వచ్చింది నాగేశ్వరి. రమ్య వంట చేస్తుంటే ఆహ్లాద దగ్గరకు వెళ్ళింది. ఆహ్లాదను ప్రేమగా పలకరించింది. రాపిణ్ణి, కూర్చో అంది ఆహ్లాద. నాగేశ్వరి కూర్చొని ప్రేమగా మాట్లాడుతూ ఆహ్లాద తలను తన ఒడిలో పెట్టుకుంది. నీకు పెళ్ళయి నువ్వు ఈ ఇంటికి వచ్చేశాక మన ఇంట్లో ఉన్న కళ మొత్తం తగ్గింది ఆహ్లాద. అంత పెద్ద ఇంట్లో మా నలుగురికి కలిపి ఉన్నది నువ్వే కదా. అలాంటి నువ్వే లేకుంటే ఇంకా అక్కడ ఏముంటుంది? ఇక్కడ నువ్వెలా ఉన్నావు అని రోజు నేను మీ అమ్మ బెంగపడుతుంటాము. నిన్ను మేమంత గారాబంగా చూసుకున్నాము. ఇక్కడ వీళ్ళు కూడా నిన్ను అలాగే చూసుకోవాలని మా ఆశ అంది నాగేశ్వరి. అవునా అన్నట్లుగా చూసింది ఆహ్లాద. ఎందుకంటే నీ చిన్నప్పటి నుండి నిన్ను చదువుకోవడానికి వదిలేశాం. నీ పనులు కూడా నిన్ను చేసుకునిచ్చే వాళ్ళం కాదు. ఏది కావాలన్నా ఇంట్లో పనివాళ్ళు ఉండేవాళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నిన్ను నడవనిచ్చే వాళ్ళం కాదు. బస్సు దొరకకపోతే ఎద్దుల బండిలో పరుపు వేసి నిన్ను కూర్చోపెట్టుకొని వెళ్ళేవాళ్ళం. నీకు ఎండ తగిలితే మీ నాన్న కోప్పడతారని గొడుగు పట్టుకునేది మా రమాకాంతం వదిన. అదే మీ అత్తగారు. ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. నీ చేతిలో బుక్కు తప్ప ఇంకేం ఉండనిచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు పెళ్ళయింది కదా, ఇక్కడ ఎలా ఉన్నావో ఏమో, వీళ్ళు నిన్ను ఎలా చూసుకుంటున్నారో ఏమో, మా దిగులు మాకు ఉండదా ఆహ్లాద అంది బాధను నటిస్తూ నాగేశ్వరి. అయ్యో, బాధపడకండి పిన్ని, వీళ్ళేమీ నాకు పరాయి వాళ్ళు కాదు. ఇక్కడ నేను బాగానే ఉన్నాను అంది ఆహ్లాద. ఏం బాగో, వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. మంచినీళ్ళు ఇవ్వు రమ్య, అన్నం పెట్టు రమ్య, పాలివ్వు రమ్య అని విక్రాంత్ రమ్యను పిలుస్తున్నాడే కానీ ఒక్కసారి కూడా నిన్ను పిలవడం లేదు. అసలు మీ మధ్యన అలాంటి పిలుపులేం లేవా ఆహ్లాద అడిగింది ఆరగా నాగేశ్వరి. అయ్యో, అదేం లేదు పిన్ని, బావ నన్ను కూడా పిలుస్తాడు. ఆ పనులు నాకు రావని రమ్యతో చేయించుకుంటాడు అంతే అంది ఆహ్లాద. రాకుంటే నేర్చుకోవాలి. అవును, నిన్న వాళ్ళిద్దరే సినిమాకు వెళ్తారు, నిన్నెందుకు తీసుకెళ్ళలేదు? నిన్ను పిలిస్తే నువ్వేమైనా రానన్నావా అంది నాగేశ్వరి. అసలు వాళ్ళు నన్ను పిలవలేదు. సినిమాకు వెళ్ళారన్న విషయం కూడా ఆహ్లాదకు తెలియలేదు. అందుకే ఏం మాట్లాడాలో తనకి అర్థం కాలేదు. మరి తర్వాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.